ఇన్స్పెక్టర్ పాండా, కాస్త మెల్లగా వెళ్ళండి. ఇప్పుడు మేమందరం కడుపు నిండా పాలు తాగాం. ఇలా వేగంగా వెళ్తే తాగిన పాలని పెరుగ్గా బయటకు వస్తాయి. ఏంటి అనుమానమా? సారీ, ఈ రోడ్డు చాలా చండాలంగా ఉంది. మరి మంచి రోడ్లో వెళ్ళొచ్చు కదా మీరు. మనం వెళ్ళే చోటుకి ఈ ఒక దారే ఉంది. ఇన్స్పెక్టర్ పాండా, వీళ్ళందరూ ఖైదీ డ్రెస్సులు వేసుకుని ఇక్కడ ఏం చేస్తున్నారు? ఎందుకంటే వీళ్ళందరూ ఖైదీలు. ఖైదీలైతే ఓపెన్ గా ఎందుకు తిరుగుతున్నారు? ఎందుకంటే ఇది ఓపెన్ జైల్. దీని 10వ యానివర్సరీ కోసం మనం వచ్చాము. ఒక ఆవును కూడా మీరు పరామర్శించలేకపోయారు లైలా అన్న. అరే లైలా కాదురా, లాలా. లాలా. లాలా అంటే మాత్రం ఆవు తన్నదా? ఒరేయ్ మీరా? ప్రశాంతంగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి. ఆ పైన వాడు ఏమీ ఇవ్వలేదు. డబ్బు లేదు, మర్యాద లేదు, పరువు లేదు. ఇప్పుడు ఏంటంటే ఒక ఆవు కూడా లెక్క చేయట్లేదు. ఇన్స్పెక్టర్ పాండా, వీళ్ళిద్దరూ ఇక్కడే ఉన్నారా? వీళ్ళు అవును, మేము మారిపోయాం. అందుకనే కదా ఇక్కడ ఉన్నాం. ఇక్కడ నుండి రిలీజ్ అయి వెళ్ళి జమీందార్ ఇంట్లో ఆవులన్నీ కడుగుతాం. అవును, ఈయన కూడా ముక్కుతో గోకి గోకి అంతా శుభ్రం చేయడం నేర్చుకున్నారు. అవును, కావాలంటే నా ముక్కుని వాసన చూడండి. సరే నాయనా, సరే. మీరు చెప్పేది విన్నప్పుడు మాకు చాలా సంతోషంగా ఉంది. మంచి ఆలోచన. మిమ్మల్ని చూసి ఇక్కడున్న ఖైదీలందరూ మారిపోయే అవకాశం ఉంది. అవును, అందువల్ల నా పని కూడా కాస్త తగ్గుద్ది. రండి, మనం వెళ్ళి జైలర్ ని కలుద్దాం. ఆయన మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. వీళ్ళని చూస్తుంటే నా రక్తం మండిపోతుంది. నిప్పుని తగ్గించుకో, అంతా మన మంచికే. అందరి లెక్కలు మనం తేల్చేద్దాం. ఈ జైలర్కైనా సరే, వీళ్ళకైనా సరే, వీళ్ళెవరికి కూడా మనపై డౌట్ రాకూడదు. జైలర్ సార్, నేను కూడా పార్టిసిపేట్ చేయొచ్చా? చెయ్యి చెయ్యి, కానీ ప్రైస్ మాత్రం ఖైదీలకే. ప్రైస్ కోసం కాదు, ఫన్ కోసం. ఫన్నీ క్యాట్, వెళ్ళు, నీకు గుడ్ లక్. సార్, ఆ ఖైదీని జానే లాగి తోసేశాడు. అనుమానించకు డాగి, నా ఖైదీలు అలాంటి వాళ్ళు కాదు. వావ్ వావ్, జగ్గు, నువ్వు గెలిచేశావే. సార్, మీ దగ్గర గార్డ్స్ ఎవరూ లేరా? ఇక్కడ ఖైదీలే గాడ్. బయట నుంచి ఎవరొచ్చినా లోపలికి వదలరు. అలాగే ఇక్కడ నుంచి తప్పించుకొని ఎవరైనా వెళ్ళాలనుకున్నా వీళ్ళు అసలు వదలరు. వీళ్ళు నా 20 సింహాలు. కానీ వీళ్ళు 24 మంది ఉన్నారు. ఏంటి 24 మందా? ఉండనివ్వు, పర్వాలేదు, అందరినీ మార్చి పారేస్తాను. గుడ్ రేస్ బాయ్స్, తర్వాత కబడ్డీ మ్యాచ్. ఇస్తోంది. ఏంటి అనుమానమా? మజ్ను, ఇప్పుడు నువ్వు వెళ్ళు. సరే అన్నా. కబడ్డీ 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 కబడ్డీ. అరే రా, తల వదులు. కబడ్డీ కబడ్డీ కబడ్డీ
అవుట్. అన్నా మనల్ని కాపాడడానికి మన మిత్రులు హెలికాప్టర్ పంపించారు. అలాగా అయితే ప్లాన్ మొదలు పెడదాం. ఆ. ఏం చేస్తున్నారు? ఇది గేమ్, గొడవ పడకండి. అంతా మంచికే. ఎక్సైట్మెంట్ లో ఇలా జరుగుతుంది బన్నీ, అన్నీ వదిలేయి. వెళ్ళిపో వెళ్ళిపో. అబ్బా, నా వల్ల కావట్లేదు. రండి లైలా అన్నా, రండి. నేను రాను, నువ్వు ముందు లాలా అని చెప్పు. ఎల్లే లాలా. ఏంటి అర్థమైందా? సరే లాలా అన్నా రండి, లేకపోతే వీళ్ళు మీకు ఊళ్ళలా పాడేస్తారు. వాళ్ళు తప్పించుకొని వెళ్తున్నారు. అన్నా ఇది తాడుని కట్ చేస్తుంది. మంచిదేగా. ఏంటన్నా ఇది తెలియక చెప్తున్నారు, మన కింద పడిపోతాం. త్వరగా 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 త్వరగా, నేనొక క్యాబ్ టేకర్ని. క్లయింట్ ఇంటికి వెళ్ళడానికి లేట్ అవ్వకూడదు. ఓయ్ 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 ఓయ్. ఆ, ఆ, ఆ. చాలా కరెక్ట్ అయిన సమయానికే నేను ఇక్కడికి వచ్చాను. లేట్ గా వచ్చేది నా హ్యాబిట్ కాదు, నా అలవాటు కాదు. హలో, నేనే కోమల్. కోమల్ మోకాళ్ళు డ్రెస్ చిరిగిపోయేందుకు అరిగిపోయాయి. కోమల్ అనే పేరు మీకు సూట్ అవ్వలేదు. పేరు వల్ల ఏమీ కాదు, నీ పేరు కూడా జోర్దార్. కానీ నువ్వు చాలా బలహీనంగా ఉన్నావు కదా. నువ్వు కరిస్తే మిగతా వాళ్ళు ఇంజెక్షన్ వేసుకోవాలి, కానీ నువ్వే ఇంజెక్షన్ వేసుకున్నావు. ఓయ్ 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 ఓయ్, కాట్కర్ మేడమే నన్ను రమ్మన్నారు. అంటే కాల్ చేశారు. నేను జోర్దార్ని కొడుకులాగా లేదు సన్ లాగా జాగ్రత్తగా చూసుకోవాలని. ఓయ్ 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 ఓయ్. ఒక్క నిమిషం, నా కొడుకు దగ్గర నుంచి లేదు, నా సన్ దగ్గర నుంచి ఫోన్ లో కాల్ వచ్చింది. నేను నీకెన్నిసార్లు చెప్పాను పనిలో ఉన్నప్పుడు ఫోన్ చెయ్యొద్దని. మళ్ళీ నువ్వు ఫోన్ చేసావంటే నేను ఏం చేస్తానో నాకే తెలీదు. అర్థమైందా? అరే లేదు, మంటలు అన్ని చోట్ల వ్యాపించాయి. హనీ, మంటలు ఆర్పడానికి నాకు సాయం చేయి.
డిసెంబర్ నెలలో అందరికి మే నెలలో ఉన్న ఫీలింగ్ వస్తుంది. మనం జోర్దార్కి వేడి అందించడం వల్ల తన హాట్ డాగ్ గా మారిపోయాడు. ఓ ఇప్పుడు నేనే ఏదో ఒకటి చేసి తీరాలి. ఈ చెయ్యి ఈ హ్యాండిల్ వదిలేసేయ్. ఒకవేళ ఒళ్ళు బాడీలో దెబ్బ తగిలిందంటే ఆగు, నే పట్టుకుంటాను. ఐ, 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 దీనంతటికి కారణం ఈ ఎక్స్ట్రా బ్యాండేజెస్. మన జోర్దార్ చాలా పాజిటివ్ గా ఉన్నాడు కదా. కోమల్ మేడం వల్ల ఇంత జరిగింది, ఆయన కూడా ఫీల్ అవ్వకుండా ఇలా నవ్వుతున్నాడు. చూసారా, ఫ్రెండ్ నేచర్ అంటే ఇదే. రే డాంకీ, తనకి కోల్డ్ గా ఉంది, తను ఇప్పుడు తుమ్ముతున్నాడు. అన్నయ్య చెప్పండి, మీకేం కావాలి? మనం గుద్దుకోబోతున్నాము. నేను ఉన్నంత వరకు నా క్లయింట్ కి ఏమి అవ్వనివ్వను. ముందు కాపాడండి, లేదంటే మనకి ఊది పారేస్తారు. ఏంటి ఎలా ఉన్నావు? లేదు లేదత్తయ్య, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఓహో, చూసావా చెల్లమ్మా, నీకేమీ అర్థం కాదని తనంటోంది. ఇలా చేయకండి మావయ్య, ఇంకా నిప్పులు ఎందుకు పెట్రోల్ పోస్తున్నారు? అన్నయ్య టోపీ కొడాలి సీరియల్ చూస్తున్నాడు. ఈ అమాయకురాల్ని ఇబ్బంది పెడితే మీకేం దక్కుతుంది చెప్పండి. నా పేరు గీర్ సింగ్, నా పని ఇదే.
అనియా ఇతను చాలా ఓవర్ గా చేయట్లేదు. అవునవును, సరిగ్గా చెప్పావు. అమాయకురాల జీవితాన్ని చాలా కష్టపెడుతున్నారు. అనియా అనియా నా మాట వినండి, ఇతనికి మంచి గుణపాఠం నేర్పించాలి. ఏ కిట్ ఇది సీరియల్ అయ్యా. అవును, నేను 3 ఏళ్ళుగా తట్టుకుంటూ ఉన్నాను. ఈ గీర్ సింగ్ ఉన్నాడే కొన్నిసార్లు పాలలో కడుపు నొప్పి టాబ్లెట్లు వేసేస్తూ ఉంటాడు. లేదంటే ఏమైనా ఇంపార్టెంట్ మీటింగ్ కి వెళ్తున్నప్పుడు కార్ ని పంచర్ చేస్తూ ఉంటాడు. అయ్యో తోతారాం, రైటర్ గారు రాసిన డైలాగ్లే వీడు చెప్తాడు, డైరెక్టర్ చెప్పేదే చేస్తాడు. ఏంటి అనుమానమా? అనియా దీని వెనక పెద్ద గ్యాంగే ఉంది. ఇలాంటి వాళ్ళని అస్సలు వదిలిపెట్టకూడదన్నా. తోతారాం, నాకు ఆ ధీర్ సింగ్ బాగా తెలుసు. అతను చాలా మంచివాడు. అతని యాక్టింగ్ ని నువ్వు నిజమని ఎలా నమ్ముతున్నావు? ఇలా చూడ బకెట్ కిట్, వీడి ఇల్లు ఎక్కడుందో కాస్త కనుక్కో. వాళ్ళ ఇల్లు తెలియదు కానీ ఎక్కడ షూటింగ్ జరుగుతుందో తెలుసన్నా. మా బంధు వాళ్ళ ఇంట్లోనే షూటింగ్ చేస్తున్నారు. మేం చెప్పేది ఎందుకు మీకు అర్థం కావడం లేదు? ఇప్పుడు అర్థం అవ్వాల్సిందల్లా గీర్ సింగ్ కే. అనియా సూపర్ హీరోలా సూపర్ గా వచ్చారు, అద్దరు కొట్టేశారు. కాపాడండి, కాపాడండి. మర్యాదగా బయటికి రా గీర్ సింగ్. ఈ రోజు నిన్ను చపాటీ పిండి పిసిగినట్టు పిసిగేస్తాను. ఏయ్, నువ్వేం చేయబోతున్నావు? పోలీస్, 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 పోలీస్. వద్దు, మీరు పోలీసులు పిలవద్దు, మేము తన్ని తీసుకెళ్తాంలే. నేను నిన్ను వదిలిపెట్టను. నువ్వు అసలు ఏం చేస్తున్నావు? ఆ గీర్ సింగ్ టోపీ కోడల్ని చిత్రహింసలు పెడుతున్నాడు. ఇలా చూడు, ఆయన వచ్చి ఆయన చెడ్డవారు, నాకు బాగా తెలుసు. నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు తోతారాం. అతను చాలా ఆపండి. మీరు నాకు ఫ్రెండా లేక గీర్ సింగ్ కి ఫ్రెండా? నేను ఆయన్ని వదిలిపెట్టను. ఒక్కసారి నేను నిర్ణయించుకున్నానంటే నా మాట నేనే విన్ను. గీసింగ్ యాక్టింగ్ చేస్తున్నాడు. ఈ విషయం నేను ఆ గాడిదకి ఎలా అర్థమయ్యేలా చెప్పాలి? నాకు అర్థమైపోయింది తమ్ముడు, తోతారాంకి అర్థమయ్యేలా చేయాలి. వీడు ఆ తోతారాంనే డాంకీ అంటున్నాడు. ఆ? కానీ ఎందుకని తన్ని డాంకీ అని అంటున్నారు? ఇందులో తోతారాం తప్పేమీ లేదు. తను గీసింగ్ ని ఎలా చూస్తాడో తనకి అలాగే కదా అర్థమవుతుంది. లేదు లేదు లేదు, తోటలో నుంచి మామిడికాయలంతా ఇంటికి వచ్చేసాయి. ఇక మామిడికాయ పచ్చడి కూడా మీరు చేశారు, కానీ ఈ విషయం నాకు ఎవ్వరూ చెప్పలేదు. గీ అనియా, మీరు చేసింది కొంచెం కూడా మంచిది కాదు. హై ఓహో, ఇప్పుడు నువ్వు నా ఫ్రెండ్స్ ని కూడా టెన్షన్ పెడుతున్నావా? అవునన్నా, హనీకి చీర కట్టి ఏడిపించే సీన్ అనుకుంటాను. ఇకపై నేను ఆట ఏంటో తను చూడబోతున్నాడు. ఎక్కడికి వెళ్తున్నావు? ఇలారా, షూటింగ్ జరుగుతుంటే అడ్డంగా నువ్వు వెళ్తున్నావేంటి? ఇది నీ మామగారిల్లో చిన్నాన్నగారిల్లో కాదు. షూటింగ్ జరుగుతుంది, పక్కకు వెళ్ళి నిలబడు. నేను చాలా ఖరారైన డైరెక్టర్. ఇలా చూడు, తోటలో నుంచి మామిడికాయలు వచ్చాయి. మామిడికాయ పచ్చడి చేసాం, ముందుగా నీకిద్దామని తీసుకొచ్చాను. ఈయన చెల్లెలకి పెట్టకుండా ఆయన మనమరాలకు పెట్టుకుంటున్నారు. ఇదంతా చూడడానికే నేను ఇన్ని రోజులు బతికి ఉన్నానా? చెప్పండి చెప్పండి చెప్పండి. అలా చెప్పకండి అక్కయ్యా. నీ కోడలు ఎప్పుడైతే ఇంట్లో అడుగు పెట్టిందో అప్పటి నుంచి మామిడికాయలు బాగా పండుతున్నాయి. నీ కోడలు ఇంటికి రావడం మనం చేసుకున్న అదృష్టం. యజమాని సరిగ్గా చెబుతున్నారు. ఓ, ఈ గీర్ సింగ్ ఎప్పుడయ్యా మంచివాడిలా మారాడు? అనియా వీళ్ళకి మెదడు పనిచేయట్లేదా ఏంటి? యాక్షన్. ఈ యజమాని తుఫాను వల్ల నా ఇల్లు ధ్వంసమైంది. హై, మరి నువ్వెందుకు ముందే చెప్పలే తమ్ముడు? ఇక మనం ఎక్కడ బతకాలి చెప్పు. అమ్మా, నేను చెప్పాలనుకున్నది మాధవ్ సింగ్ ఇంటి గురించి. నేను ఒక పేద వ్యాపారిని. మీరు మా యజమాని అన్న సంగతి మర్చిపోవద్దు. ఆ, ఇది బాగుందే. పోయి పోయి ఆయన దగ్గర సహాయం అడుగుతున్నారు. ఇంతవరకు ఆకలిని వచ్చిన వాడికి సహాయం చేసిందే లేదు. ఈయన ఎలా సహాయపడతాడు? జోరా సింగ్, మాధవ్ సింగ్ మన కోసం చాలా పనులు చేశాడు. వాడికి కొత్తిల్లు కట్టి ఇవ్వండి. సరే యజమాని. నిజానికి మీరే మా యజమాని, అందుకే ఊరంతా మీ మీద నమ్మకం పెట్టుకుంది. కట్ కట్ కట్. వెరీ గుడ్. ఆ, నువ్వు విన్నావా? ఈ నగరం మొత్తం ఈయనకి మర్యాదిస్తుందంటగా. అయితే ఈ గీర్ సింగ్ మారిపోయాడు అనుకుంటా. లేదన్నా, సేమ్ టు సేమే. టీవీలో చూసాం కదా అతనే. అవును, మారిపోయాడన్న దానికి అర్థం ఆయన మంచివాడ్లా మారిపోయాడని. పోపట్, నీ ఎంట్రీ. యాక్షన్. అయ్యగారు, మీరేం తెమ్మన్నారో అది తీసుకొచ్చాడు. ఏంటి అడుమనమా? అక్కయ్యా, నేను ఈ కొత్త చీరలు నగలు కొన్నాను. చూడ్డానికి ఎలా ఉన్నాయి? అందంగా ఉంది, కానీ ఇది మీరు వేసుకుంటే చాలా అసహ్యంగా ఉంటుంది. ఇవి కోడలు కోసం కొన్నవి. ఏంటే ఏంటే ఏంటే? ఇది టోపీ కోడల కోసం. ఏంటి అనుమానమా? కృతజ్ఞతలు మావయ్య. థ్యాంక్ యూ చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు ఈ ఇంటి కోడలివి కాదు, నా కూతురువి. నువ్వే మా ఇంటికి వచ్చిన అదృష్ట దేవతవి.